కొత్త ఏడాది కొత్త యుద్ధం మొదలు కాబోతుందా? ఈసారి వెనిజులాపై అమెరికా ఫోకస్ పెట్టిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తుంది. మొన్నటి వరకు వెనిజులా సముద్ర జలాలపై మాత్రమే ఫోకస్ పెట్టిన అగ్రరాజ్యం ఈసారి ఏకంగా వెనిజులా భూభాగంపై దాడులకు దిగింది. రాజధాని కరాకాస్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం వెనిజులా రాజధాని కరాకస్లో యుద్ధ విమానాల మోత వినిపించింది. ఆ వెంటనే భారీ పేలుళ్లు సంభవించాయి. దీంతో ప్రజలు ఆహాకారాలు చేశారు. ఏం జరుగుతుందో అర్థం కాక కట్టుబట్టలతో వీధుల్లో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ పేలుళ్ల తర్వాత కరాకస్ సిటీలో విద్యుత్ సరఫరా కట్ అయింది. కీలకమైన వాడరేవు, ఎయిర్పోర్ట్లు సహా మౌలిక సదుపాయాలపై దాడులు జరిగినట్టు తెలుస్తోంది. కరాకస్ నుంచి మొదలైన ఈ దాడులు ఆ వెంటనే ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. మిరాండా, అరాగ్వా, లా గోవైరా రాష్ట్రాల్లో కూడా బాంబు పేలుళ్లు సంభవించాయి. ట్రంప్ ఆదేశాలతోనే అమెరికా వైమానిక దళం ఈ దాడులు చేసినట్టు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. తాజా దాడులతో వెనిజులాలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అమెరికానే దాడులు చేసిందని ఆరోపించిన అమెరికా వెంటనే తన సైనిక బలగాన్ని అప్రమత్తం చేసింది. తమ దేశంలో ఉన్న చమురు, ఇతర ఖనిజ వనరుల్ని స్వాధీనం చేసుకోవడం కోసమే అమెరికా ఈ దాడులకు పాల్పడిందని వెనిజులా ఆరోపిస్తోంది. తమ రాజకీయ స్వాతంత్ర్యాన్ని దెబ్బతీసేలా అమెరికా వ్యవహరించిందని విమర్శించారు. అయితే అమెరికా మాత్రం దీనికి భిన్నమైన స్వరాన్ని వినిపించింది. వెనిజులా కేంద్రంగా అమెరికాకు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోందని, దీనిపై ఆ దేశాన్ని పలుమార్లు హెచ్చరించినప్పటికీ పట్టించుకోలేదని అమెరికా ఆరోపిస్తోంది. అంతేకాదు ఈ డ్రగ్స్ ముఠాలతో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని స్వయంగా ట్రంప్ ఆరోపించారు. దీంతో వెనిజులాలో ప్రభుత్వాన్ని కూల్చడానికి ట్రంప్ టీం ప్రణాళికలు రచిస్తోందంటూ గతంలోనే వార్తలు వచ్చాయి. వాటికి బలం చేకూరుస్తూ తాజాగా దాడులు జరిగాయి. ఇప్పటికే వెనిజులా ప్రాదేశిక జలాల్లో పలు నౌకలపై అమెరికా దాడులు చేసింది. ఆ నౌకల్లో డ్రగ్స్ ఉన్నాయని అగ్రరాజ్యం ఆరోపించింది. మరోవైపు ఆ దేశంపై కఠినమైన ఆంక్షలు కూడా విధించింది. దీనికి కౌంటర్గా పలువురు అమెరికా పౌరులను గూఢచర్యం నేరం కింద వెనిజులా అరెస్ట్ చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో వెనిజులా రాజధాని కరాకస్పై బాంబులు పడ్డాయి. మరి ముఖ్యంగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో చైనా ప్రత్యేక దౌత్యవేత్త క్వి గియాగీతో భేటీ అయిన కొద్ది గంటలకే ఈ దాడులు జరిగాయి. ఈ పేలుళ్ల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు స్పష్టమైన సమాచారం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలిచ్చింది. పేలుళ్ల నేపథ్యంలో అమెరికన్ ఎయిర్లైన్స్కు నోటం జారీ చేశారు. వెనిజులా గగనతలాన్ని అమెరికా విమానాలేవి వాడకూడదని, ప్రత్యామ్నాయ మార్గాల్లో పౌర విమానయాన సేవలు కొనసాగించాలని ఆదేశించింది. మరోవైపు కరేబియన్ సముద్రంలో అమెరికా భారీగా యుద్ధ నౌకల్ని మోహరించింది. వీటిపై అత్యాధునిక ఫైటర్ జెట్స్ ఉన్నాయి. యుద్ధ నౌకలతో పాటు జలాంతర్గాముల్ని కూడా సిద్ధం చేసింది అమెరికా. మరోవైపు దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. వెనిజులాపై దాడులు చేసినట్టు ధృవీకరించిన ట్రంప్ మరో బాంబు పేల్చారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను తమ సైనికులు కస్టడీలోకి తీసుకున్నారని, వాళ్ళిద్దరినీ వెనిజులా బయటకు తరలించినట్టు ప్రకటించారు. అమెరికా కీలక ఆపరేషన్లో పనిచేసే డెల్టా ఫోర్స్ వెనిజులా ఆపరేషన్లో కూడా పాల్గొన్నట్టు ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ ప్రకటనతో వెనిజులాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. తమ అధ్యక్షుడు మదురోను అమెరికా కిడ్నాప్ చేసిందని ఆరోపించారు. వెనిజులా ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్ అధ్యక్షుడు ఆయన భార్య ఎక్కడున్నారో చెప్పాలని, వాళ్ళు బతికే ఉన్నారు అనడానికి ఆధారాలు చూపించాలని అమెరికాను డిమాండ్ చేశారు. అమెరికా వెనిజులా మధ్య వైరం ఇప్పటిది కాదు, దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య రగడ నడుస్తూనే ఉంది. ప్రపంచంలోనే అతి ఎక్కువ చమురు నిల్వలు కలిగిన దేశాల్లో వెనిజులా ఒకటి. అమెరికా ఎక్కువగా ఈ దేశంపైనే చమురుపై ఆధారపడుతూ వచ్చింది. అమెరికాకు చెందిన ఎన్నో కంపెనీలు 1920 నుంచి వెనిజులా చమురు కంపెనీల్లో పెట్టుబడులు పెడుతూ వస్తున్నాయి. అయితే 1960ల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. వెనిజులాలో అమెరికా జోక్యం పెరిగింది. కమ్యూనిజం ఉన్నప్పటికీ అమెరికా మద్దతిచ్చిన పార్టీలే ఎక్కువగా వెనిజులాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మొదలైంది. అయితే 2000వ సంవత్సరం నుంచి వెనిజులాలో సోషలిజం మొదలైంది.
1999లో హ్యూగో చావేజ్ అధ్యక్షుడైన తర్వాత అమెరికాను బహిరంగంగా విమర్శించడం మొదలుపెట్టారు. అక్కడితో ఆగకుండా చమురు పరిశ్రమల్ని జాతీయం చేశారు. దీంతో వెనిజులా చమురు కంపెనీలపై అమెరికాకు నియంత్రణ తగ్గింది. అమెరికాకు ఇది కోపం తెచ్చిపెట్టింది. ఇంతకంటే ఎక్కువ కోపం తెప్పించిన అంశం ఇంకోటి ఉంది. గడిచిన 2 దశాబ్దాలుగా క్యూబా, రష్యా, చైనా లాంటి దేశాలకు మెల్లమెల్లగా వెనిజులా దగ్గరైంది.